Pass with Kajal and Chetu. Only on ETV Plus. Welcome to the brand new episode of Mast Time Pass. ఇయాల కూడా మీ అందరికి మస్త్ టైం పాస్ ఇదానికి కాజల్ ఇంకా చేతు వచ్చేసారు. రొటీన్ కి భిన్నంగా ఈ వీక్ అంటే ఈ వెన్స్డే కూడా మీ అందరికి టైం పాస్ ఇవ్వబోతున్నారు. ఓ రేంజ్ లో అసలు ఎవరు ఆపలేరు, నన్ను ఆపలేరు, కాజల్ ని ఆపలేరు, మా కాల్స్ ప్రవాహాన్ని కూడా మీరు ఆపలేరు తెలుసా. అండ్ మిమ్మల్ని కూడా ఎవరు ఆపలేరండి. అండ్ మీరు కూడా ఆకండి, మా షో చూస్తూ రిజిస్టర్ చేసుకుంటూ ఎప్పుడెప్పుడు వీళ్ళతో మాట్లాడాలా, ఎప్పుడెప్పుడు మా భావాలు అన్ని కూడా వ్యక్తపరచాలా, వీళ్ళతో షేర్ చేసుకోవాలా అని అస్సలు ఆగకుండా మీరు ఏం చేస్తారు, మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లైక్ కొట్టేస్తూ మా నంబర్ కి కనెక్ట్ అయిపోవడానికి ట్రై చేస్తూ అట్లా బిజీగా ఉండండి. కానీ ఈ 1 hour మాత్రం హ్యాపీగా మస్త్ టైం పాస్ చూస్తూ ఉండండి. నంబర్ తెలుసు కదా, నంబర్ నోట్ చేసుకున్నారు కదా, అంటే అందరికి బాగా నోట్ అయిపోయింది కదా చేత, అందుకే చెప్పట్లేదు. నంబర్ ఈజీగా అందరు బాగా గుర్తు పెట్టేసుకున్నారు. దట్స్ ఆర్ సో వెరీ ఫ్యాన్సీ నంబర్ కాబట్టి ఓన్లీ ఫ్యాన్సీ నెంబర్ ETV Plus లో 7732077321. సింపుల్ as that. ఈ నెంబర్ కి మిస్ కాల్ ఇచ్చేయండి, వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేయండి, మేము కాల్ చేస్తాం. అలాగా చాలా అంటే చాలా మంది వాళ్ళ రెస్పాన్స్ ని మాకు చూపించారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాము. వాళ్ళందరికీ ఎలా కాల్ చేయబోతున్నాం, ఎందుకంత ఫాస్ట్ గా ఎవరు చేతు కాజల్ని ఆపలేరని మీకు డౌట్ రావచ్చు. ఏంటి అంటే ఈరోజు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లెక్క మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ మీ ముందుకు రాబోతుంది. బ్యాక్ టు బ్యాక్ అసలు గ్యాప్ లేకుండా కాల్స్ చేస్తూనే ఉంటాము. ఎవరైతే రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి మాక్సిమం ఈ గంట మాక్సిమం వ్యూవర్స్ ని మేము కనెక్ట్ అవ్వాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. పోకిరి స్టైల్ ఉంటుంది ఇట్లా, పోకిరినే కదా ఏ సినిమా సరే మహేష్ బాబు స్టైల్ అదే. సో అట్లా అనమాట, దూసుకుపోతాం అనమాట. సో బ్యాక్ టు బ్యాక్ వాళ్ళ మేము ఎవరికి కాల్ చేయబోతున్నాం, చాలా మందికి కాల్ చేయబోతున్నాం. కానీ వాళ్ళలో ఫస్ట్ ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే వర్షినికి. లెట్స్ కాల్ వర్షిని. వర్షం ముందుగా మప్పుల ఘర్షణ మనసున ముసరినే ప్రళయమా. బాబా హాయ్ వర్షిని, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హలో, హాయ్ చైతన్య. హాయ్, ఎలా ఉన్నావు వర్షిని? హాయ్, నేను బాగున్నాను. నేను ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నేను బాగున్నాను, కాజల్ కూడా బాగుంది. హాయ్ చెప్పబోయావు కదా ఇందాక నువ్వు. హాయ్ వర్షిని, నువ్వు హాయ్ అనబోతున్నావు, చైతన్య ఏం చేస్తూ ఉంటావు అది ఇది అని అడిగేసరికి నువ్వు ఆపేసావు కదా. నాకు హాయ్ అసలు ఏం చేస్తుంటావు, ఎలా ఉన్నావు? మేము కూడా చాలా బాగున్నాం, ఇద్దరం చాలా బాగున్నాం. ఏం చేస్తుంటావు? ఇద్దరి కాంబినేషన్ గానీ యాంకర్ గానీ సూపర్. ఇంకొకసారి చెప్పవా ప్లీజ్, ఇంకొకసారి చెప్పవా, నాకు సరిగ్గా వినిపిలే ఇందాక. మీ ఇద్దరి యాంకరింగ్ మాత్రం సూపర్, మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్, సో మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు వర్షిని? నేను కరీంనగర్ నుంచి. ఏం చేస్తూ ఉంటావు? నేను 9th క్లాస్. ఓకే, కానీ ఒక ఇంటర్ డిగ్రీ అమ్మాయిలాగా ఉన్నావు నువ్వు వాయిస్. ఎన్ని ఇయర్స్ చేస్తున్నావు 9th క్లాస్? ఫస్ట్ ఇయర్ కదా, అంతే చైతు, అంతే అర్థం చేసుకోడు. అవును, ఈ రోజు ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మన యూనో మస్త్ టైం పాస్. సో మస్త్ టైం పాస్ కి కనెక్ట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటి నీ విషయానికి వస్తే? అసలు ఎందుకు మా షోలో కనెక్ట్ అవుదాం అనుకున్నావు? అసలు నేను మీ ఇద్దరి కోసం మస్త్ టైం పాస్ కాల్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్, వెరీ మచ్. సో మాకు ఇంకా ఎక్కువ ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాను. ఇంకా నేను కాజల్ చేత అనేది మాట్లాడాలంటే ఎక్సైటెడ్. థ్యాంక్ యూ సో మచ్. అంత ఎక్సైట్మెంట్ మాకు కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. చలో ఈ ఎక్సైట్మెంట్ లో నేను క్వశ్చన్ అడుగుతాను, టెన్షన్ పెట్టడానికి. ఇద్దరికి డై హార్ట్ ఫ్యాన్ అనుకోమే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా ఇది ఎవరు చెప్పలేదు కదా, డై హార్ట్ ఫ్యాన్ అని ఎవరు చెప్పలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బా. చెప్తున్నా, మీ ఇద్దరు యాంగిల్ మాత్రం సూపర్. మరి ఫ్యాన్స్ అంటే థ్యాంక్ యూ కదా, ఫ్యాన్స్ అంటే బాగా ఫాలో అవుతూ ఉంటారు కదా. నీకు చిన్ని పరీక్ష, ఓకే, టెన్షన్ పెట్టడానికి నిన్ను. మా ఇద్దరి డై హార్ట్ ఫ్యాన్ కాబట్టి మా ఇద్దరి గురించి నీకు తెలిసింది ఏమైనా చెప్పు, లేదా నువ్వు మా ఇద్దరి దగ్గర నుంచి నేర్చుకుంది ఏమైనా ఉంటే అది చెప్పు. మీ ఇద్దరు నుంచి నేర్చుకున్నా అంటే కొంచెం యాంకరింగ్ నేర్చుకున్నారా మీరే? మా ఇద్దరు యాంకరింగ్ చేయ ఒకసారి. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ కాజల్ అండ్ చేతు. అంతే నేర్చుకున్నావా? సూపర్. ఇంకా నేర్చుకోవాలి అయితే చాలా నేర్చుకో, రోజు అందుకే డైలీ మస్త్ టైం పాస్ చూడడం నేర్చుకుంటున్నా. సూపర్, డైలీ చూడు, డైలీ నేర్చుకో. అండ్ నువ్వు కూడా రాబోయే కాలానికి కాబోయే పెద్ద యాంకర్ అయిపో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ప్రాంక్ కాల్ ఎవరికి చేద్దాం చెప్పు. మా అక్కకి, సాత్వికకి. ఏం చేస్తుంటది సాత్విక?
తను ఇప్పుడు ఇంటర్ ఫైన్. ఇంటర్ చదువుతుంది. ఎలా ప్రాంక్ చేద్దాం? తను ఎక్కువ ప్రభాస్ అంటే ఇష్టం అన్నమాట. ఓకే ఓకే ఫేవరెట్ హీరో ప్రభాస్ అండ్ అనుష్క అన్నమాట. ఓకే సో ఆ విధంగా సరే, తను చూస్తూ ఉంటుందా మస్తు టైం పాస్? తనకి ప్రాంక్ కాల్స్ గురించి తెలుసా? తెలుసు చూస్తున్నాయి. అక్క చెల్లెలు ఇద్దరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి కాసేపులో ప్రాంక్ చేద్దాము. నీకు థ్యాంక్ యూ సో మచ్ మా షోలో జాయిన్ అయినందుకు, నీ అభిమానం మాకు చూపించినందుకు. చాలా టేక్ కేర్, బాయ్ బాయ్. బాయ్. సూపర్ అబ్బా, చాలా బాగా మాట్లాడింది వర్షిని. అండ్ మీరు కూడా వర్షిని లాగా బాగా మాట్లాడాలి. ఒక్కొక్కసారి ఎక్స్ప్రెస్ లాగా టక 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 చాలా మందితో కనెక్ట్ అయిపోయే ప్రయత్నం చేస్తాం కదా, అప్పుడు లక్కీగా మీ నంబర్ కూడా తగలచ్చు. సో లేట్ చేయకుండా 7732077321 ఈ నంబర్ కి టెక్స్ట్ మెసేజ్ కానీ, మిస్డ్ కాల్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. మేమే మీకు కాల్ చేస్తాము. ఇంకా ఇప్పుడు లేట్ చేయకుండా ఇంకేం మాట్లాడకుండా టక్ మనం ఇంకొక కాలర్ కి కాల్ చేద్దాం చేతు. ఎస్, నెక్స్ట్ మనం ఎవరు కాల్ చేస్తున్నాము అంటే వి కాలింగ్ చందు. హాయ్ చందు. హాయ్. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. వి ఆర్ సూపర్ ఫైన్. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఫైన్ ఫైన్. ఎక్కడి నుంచి? తుని. తుని. యా. ఏం చేస్తూ ఉంటావు తునిలో? తునిలో ఐఎమ్ బీటెక్ ఫస్ట్ ఇయర్. యు ఆర్ బీటెక్ ఫస్ట్ ఇయర్. యా. We are must time pass 5th month. యా డైలీ చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డైలీ చూసాడు ఇంత డల్ గా ఉంటాడా? మస్త్ టైం పాస్ చైదు కాసి ఎంత ఎనర్జెటిక్ ఉంటావు, నువ్వు అంత ఎనర్జెటిక్ ఉండాలి. గట్టిగా మస్త్ టైం పాస్ అని చెప్పు గట్టిగా ఒకసారి. మస్ట్ టైం పాస్. ఎనర్జీతో కంటిన్యూ చేస్తుందా? ఇంకేంటి విశేషాలు? అసలు మస్తు Yeah. టైం పాస్ కి నువ్వు ఎందుకు కనెక్ట్ అవ్వాలనుకున్నావు? మా ఇద్దరితో ఎందుకు మాట్లాడాలనుకున్నావు? వెరీ ఫెంటాస్టిక్ షో. యా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు బాయ్ ఫెంటాస్టిక్ షో అని చెప్పేసి అనిపించింది నీకు? ఎందుకంటే కాజల్ సైతం ఉన్నారనుక. బా సూపర్. కాజల్ చేతూ ఉంటే అది ఫెంటాస్టిక్ ఎలా అయిపోతుంది అబ్బా? రాకింగ్ కదా మీరు ఎక్కడ? రాకింగ్ ఏ విధంగా రాకింగ్ అనుకుంటున్నావు? రాళ్ళు పెట్టి కొట్టుకుంటూ ఉంటావు మేము. కాదు కాదు, ఆ, మాట్లాడుతూ ఉంటారు అందుకు. ఏం మాట్లాడుతూ ఉంటారు? ఏం Exactly. మాట్లాడొచ్చింది మా మాటల్లో? ఫన్ ఫన్. థ్యాంక్ యూ వెరీ Super మచ్. అసలు. ఇగో టీవీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒకే ఒక్క షో, గంట సేపు ఇద్దరు యాంకర్లు కూర్చొని గలగల 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 మాట్లాడేటువంటి షో ఒకే ఒక్క షో, అదే మన మస్తు టైం పాస్ షో. యా. Yeah. ఎస్, చలో ఈ మస్తు టైం పాస్ మీరు ఆ, సైతు క్రేజీ బాయ్, కాజల్ ఆల్సో క్రేజీ గర్ల్. Okay. క్రేజీ బాయ్ తో మస్తు టైం పాస్. క్రేజీ చందు. సో యా. C for crazy, C for చందు, C for crazy, C for చైతు, K for crazy, K for కాజల్. ఓకే చందు, ఈ రోజు మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో నేను ఒక ఫటాఫట్ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయ. ఓకేనా? ఓకేనా. ఎగరలేని పక్షి ఏం చేస్తుంది? కింద ఉంటుంది. రైట్ ఆన్సర్. బాయ్ చెప్పినావు, అట్లెట్లా చెప్పేసినావు? ఎగరలేని కింద కదా ఉంటది. మరి ఏం ఎగరాల్సింది ఎగిరిపోతుంది. ఎలాగా ఎగరలేని కిందే ఉంటది. ఎగరలేని పక్షి ఎగరదు అంతే. అంతే. మీ తునిలో ఉన్న వాళ్ళు షార్ప్ అబ్బా. తునిలో ఉన్న వాళ్ళందరికీ కూడా స్పెషల్ గా హాయ్. తుని పక్కన ఉన్నటువంటి అన్నవరంలో ఉన్న వాళ్ళకి కూడా హాయ్ మా తరపు నుంచి. వైజాగ్ కూడా హాయ్ చెప్పండి. ఆ అన్నవరం పక్కన ఉన్నటువంటి వైజాగ్ కి హాయ్. 200 కిలోమీటర్లే పక్కనే. చలో, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us చందు. కీప్ వాచింగ్ us, ఓకేనా? ఓకే ఓకే. చలో, Bye bye. bye. పక్కన అరుస్తున్న కాకి కూడా బాయ్. కాజల్, యూ రెడ్ మై మైండ్ కాజల్. నేను కూడా మీ కాకికి బాయ్ చెప్తాం అనుకున్నాను. బాయ్ కాకి, బాయ్ చందు, బాయ్ బాయ్. బాయ్ బాయ్. చూస్తూ మీరు అనుకోవచ్చు ఏంది కాకి గోళ అని చెప్పేసి, ఇక్కడ కాదు, తుని కాకి గోళ అది అంతా. ఓకే, ఈ గోళ కాస్త మస్తు టైం పాస్ గల కాజల్ చైతు గోళ. ఓకే, ఈ గోళ కంటిన్యూ అయితే ఉంటది. ఇంకా అసలు ఏం మాట్లాడకుండా నెక్స్ట్ కాల్ ఎవరు చేద్దాం? సంగీతకి లెట్స్ కాల్ సంగీత. సంగీత సాహిత్య సమలంకృతే. చాలు చేతు, ఈ పాట మా అనుదీప్ అయితే చాలా బాగా పాడతాడు. ఎనీవేస్, సంగీతతో మాట్లాడుతాం. హలో హలో. హాయ్ సంగీత, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అమ్మయ్య. యు వెల్కమ్ సిస్టర్. అక్కయ్య కూడా, కాజల్ అక్కయ్య కూడా. కాజల్ అక్కయ్యకి చైతన్యకి హాయ్. హాయ్ హాయ్. ఎలా ఉన్నావు? అన్నయ్య నేను రోజు చూస్తాను అన్నయ్య మీ రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకోసం మేము రోజు వచ్చి షో చేస్తున్నాం తెలుసా? అవునా? అవును, నువ్వు చూస్తున్నావు కదా. అవుతున్నావే. భోజనం చేశారు అన్నయ్య? భోజనం అయిపోయింది, దాని తర్వాత పనులన్నీ కూడా హలో అయిపోయినాయి. మైక్ చెక్. హలో 1 2 3 మైక్ టెస్టింగ్. హలో హలో, నా వాయిస్
వాయిస్ వినిపిస్తుంది Hello? సంగీత? వినిపిస్తున్నా అంటే నా మాటలు పట్టించుకోకపోతే నా వాయిస్ వినిపించట్లేదు అంటే కాసేపు మేము మాట్లాడుతుంటే ఇస్తాం కదా, ఎందుకంత కక్కుర్తి నేను acting నేను చేస్తున్నావు కదా. నేను నేను ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇవ్వలేదు కదా. అదే మేము మాట్లాడుకు నాకు ఇస్తాం కదా, కాసేపు వెయిట్ చేయలేవా? చేస్తాను చైతు అంటే Wait ఒక చేయి. just మూసేయ్ test. ఇంకా మూసేయ్. నువ్వు మూసేయ్. సంగీత సంగీత చెప్పు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సంగీత? కర్నూలు నుంచి అమ్మా. కర్నూలు ఏం చేస్తుంటావు సంగీత? టైలరింగ్ చేస్తుంటానమ్మా. టైలరింగ్ ఏమేమి కుడుతూ ఉంటావు? ఏంటంటే లేడీస్ కి డ్రెస్సెస్, బ్లౌజ్. డ్రెస్సెస్, బ్లౌజెస్, సారీస్, ఫాల్స్, పీకో. పీకో అంటే ఏంటి? తెలీదు. పీకో ఫాల్స్ ఇక్కడ కుట్టబడడానికి ఆర్డర్ మీద రాసి ఉంటుంది. పీకో ఫాల్స్ అంటే ఏంటి సంగీత? మీరే కొత్తగా పెట్టుకున్నా, మీరే చెప్పాలి. నీకు తెలీదా? నువ్వు ఏదో కుట్టేస్తున్నావు అంతే, మిషన్ ఉందని అంతేనా? ఓ బై ద వే, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారన్నా? అందరూ బాగున్నారమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ చాలా చాలా బాగున్నారు. సంగీత పెళ్ళయిందా? అయ్యిందమ్మా. ఓకే, మీ ఆయన ఏం చేస్తుంటారు? పెట్రోల్ బంక్ లోనా. అచ్చా ఓకే, ఇప్పటిదాకా నాతో మాట్లాడావు కదా, నాతో మాట్లాడేందుకు ధన్యవాదాలు. ఇప్పుడు కాజల్తో మాట్లాడు. అడగలేదు. ఏంటి నువ్వు అప్పటి నుంచి చైతన్యనే చైతన్య 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 అని మాట్లాడుతున్నావు, కాజలక్కతో మాట్లాడవా? అంటే నాకు ఇద్దరు ఇష్టమే. అన్నయ్యని చూస్తే నాకు అన్నయ్య లేడనమాట. అలా అంటే అన్నయ్య అంటే చాలా ఇష్టం నాకు. సో స్వీట్ ఆఫ్ యూ సంగీత, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకప్పుడు నీ పాదం మీద పుట్టుమచ్చిన చెల్లెమ్మ అన్నారు, ఇప్పుడు నేను నీ కుట్టు మిషన్ మీద సూదునైతా చెల్లెమ్మ, ఆ సూదులో దారం అయితా చెల్లెమ్మ, ఏంటన్నా ఆ సూదులో దారం అయితా, చీర మీద ఫాల్స్ అయితా, ఫాల్స్ మీద కలర్ అయితా నీకోసం చెల్లెమ్మ. అంతేగాని డబ్బులు మాత్రం అవ్వవా? చెల్లికి కావాల్సిన డబ్బులే కదా. చక్రాలు నువ్వు మాట్లాడక్క. మాట్లాడుతురా చెల్లి. సో నీకు అక్కలు ఉన్నారనమాట నీ లైఫ్ లో? నీకు అక్కలు ఉన్నారా? నాకు అందరూ కావాలి, అందరూ ఉంటారు. మీ పేరెంట్స్ కి ఒక్కదానివే అనమాట? అంటే నా చెల్లెలు కూడా ఉంది. ఓకే, సో చెల్లి ఉంది, అక్క లేదు, అన్నయ్య లేదు. సో మస్తు టైం పాస్ ద్వారా నీకు ఒక అక్క ఒక అన్నయ్య దొరికారనమాట. మా బోలెంత ప్రేమ నీకు ఇస్తున్నాం, తీసుకో. ఓకే, సో ఈ ప్రేమ ఇలానే కంటిన్యూ అవుతుంది, నీ ప్రేమ కూడా అలానే కంటిన్యూ చేయి. ఓకే ఓకే, మస్తు టైం పాస్ ఇలానే చూస్తూ ఉండు. ఓకే, టేక్ కేర్, వెరీ నైస్ టాకింగ్ టు యు. సంగీత బాయ్ బాయ్. సంగీతకి అక్కవి నువ్వైతే, అన్నను నేనైతే, మన భరత్ చెంది డైరెక్టర్ నాన్న అవుతాడు. వావ్ సూపర్. అసలు ఆ చైతుకి బాగా కనెక్ట్ అయిపోయింది, ఒక చెల్లెమ్మ దొరికింది, దేవుడిచ్చిన చెల్లెమ్మ చైతు. ఏంటి ఏం చేస్తున్నావు కళ్ళు మూసుకుని? ఒకసారి చెల్లెమ్మ ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నా. ఎలా ఉన్నా ఏంటి, చెల్లి కూడా అందంగా ఉండాలి చైతు. అట్లా అందంగా గురించి కాదు కాజల్, ఒకసారి అనుకుంటాం కదా ఇట్లుంటారు మనిషి అని చెప్పి. ఏం బతుకో ఏ టైంలో పుట్టావో గానీ మైండ్ అంతా ఖరాబ్ అయిపోయింది. చైతు పక్కన కూర్చోరే, తిరిగి అయితే ఉమేష్ కి కాల్ చేయాలి. ఉమేష్ వాట్సాప్ మెసేజ్ రిజిస్టర్ చేసుకున్నాడు. సో లెట్స్ కాల్ ఉమేష్. హాయ్ ఉమేష్. హాయ్ ఉమేష్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. హాయ్. నీ వాయిస్ లో చాలా ఆనందం వినిపిస్తుంది, నేను చాలా ఎక్సైట్ అయిపోతున్నాను నీ ఆనందం విని. అవునండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హాయ్ హాయ్. ఎక్కడి నుంచి? నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నానండి. ఓకే, బేసిక్ గా ఎక్కడ? బేసిక్ మరి కడప. ఓకే, కడపలో ఏం చేస్తూ ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్? ఇయర్ బీటెక్ కంప్లీట్ అయింది. ఓకే, సో జాబ్ సర్చ్ కోసం బెంగళూరు వచ్చారు. కడపలోనే ఇంజనీరింగ్ చేశారా? అవును, కడపలోనే. ఓ సూపర్ సూపర్. మరి వచ్చేసిన జాబ్ ఇంకా సర్చింగా? సర్చింగ్ అని అంటే 1 month అయింది కంప్లీట్ అయ్యి. ఓకే ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్ ఉమేష్, మంచి జాబ్ కొట్టేయాలా. థ్యాంక్ యూ. అంతా బ్లెస్సింగ్స్. సూపర్ సూపర్, మేము మా బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మీకు త్వరలోనే జాబ్ వచ్చేస్తుంది. కళ్యాణ ప్రాప్తి రస్తు. కావాలండి. శీఘ్రమేవ జాబ్ ప్రాప్తి రస్తు. జాబ్ ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ. యు వెల్కమ్. మస్త్ టైం పాస్ కి ఎందుకు కనెక్ట్ అయ్యావు? వాట్ మేడ్ యు టు కనెక్ట్ విత్ us?
అదే రోజు చూస్తుంటాను, మీతో మాట్లాడాలని చాలా ఎక్సైటింగ్ అయ్యి కనెక్ట్ అయ్యాను. Okay. మీ acting చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఏం మాట్లాడాలనుకుంటా మా ఇద్దరితో? ఏదైనా మాట్లాడచ్చు, ఏదో ఒకటి. అంటే ఏమన్నా అడగాలన్నా లేకపోతే ఏదైనా చెప్పాలన్నా? ఇంతసేపు వెయిట్ చేసింది నువ్వు ఇంతకాలం. అంటే అడగాలని కాదు, అంటే మీ మీద కంప్లైంట్ చేయడానికి. కాజల్ చెప్పు. ఎందుకు? ఏంటి? ఏం చేశాడు చైతు? మీ చెల్లిని ఏడిపించాడా? పక్కింటి ఆంటీని గోకాడా? ఇరిటేట్ చేస్తుంటారు కదా అప్పుడప్పుడు, అందుకని. ఓ, కాజల్ ఇరిటేట్ చేస్తుంటే నీ మనసు తట్టుకోలేకపోతుంది, సో నీ మనసు గాయపడింది కాబట్టి కాజల్ కి కంప్లైంట్ చేద్దాం అనుకున్నావా? బెంగళూరులో పని చేసుకో మంచిగా. ఒక రోజు ఎవరో ఒక కాజల్ తెలియదు చెప్పింది. అవునవును, చాలా మందికి తెలియదు కాజల్ ఎవరో. మొన్న తెలుస్తుంది ఈ మధ్యనే. తెలుస్తుందా? అలా ఒప్పేసుకుంటావా ఉమేష్? నన్ను సపోర్ట్ చేయడానికి కాల్ కనెక్ట్ అయ్యి చెప్పచ్చు. అదే ఇంకా పాపం మీ అందరికీ తెలుసు, మా కాలేజ్ లో అందరూ మీకు ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ యా, థ్యాంక్ యూ సో మచ్. నాకా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా కాజల్ కొంచెం ఎక్కువ ఉన్నారు. ఓ వావ్, కాదలుకుంటే ఏంటి నాకేంటి ఏంటి, మా మస్తు టైం పాస్ కు ఉంటే చాలు అంతే. ఇంకా ఇక్కడ ఏదో వాసన వస్తుంది, కాలుతున్న వాసన. నాకు నీకే కాలుతుండదేమో, కింద చూసుకో ఒకసారి. నాకు కూడా నీకు కూడా వస్తుంది కదా, అర్థమైపోయింది. నువ్వు బాగా కరెక్ట్ అయిపోయావు. నాకు అది కాలిన వాసన ఏదైనా వాసన చూసుకోండి ఒకసారి ఇద్దరికిద్దరు. అదేం కాదు, మీ వాసనే వస్తుంది. నాకెందుకు కాలుద్దిపై చెప్పు. కాజల్కి ఫ్యాన్స్ ఉన్నారంటే ఫస్ట్ ఆనందపడేది నేను. నా పక్కన కూర్చొని కాజల్ ఎంత ఎదిగింది అని చెప్పేసి ఆనందపడేది నేను. నాకెందుకు కాలుద్ది? అంతే, కవర్ చేసుకొని నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ కవర్ చేసుకోవడానికి కవరింగ్ చేయదు కాదు, కవరింగ్ కాజల్ పక్కన కూర్చున్నటువంటి చీటింగ్ చేయదు. నేను చీటింగ్ చేస్తా కానీ కవరింగ్ చేయను. అదే చీట్ చేస్తూ కవర్ చేస్తున్నాడు. చీటింగ్ చేస్తూ చూడు, ఇప్పుడు చూడు చీటింగ్ చేస్తున్నారంట. మిమ్మల్ని తెలుసుకోండి మీరు. అది కాజలే పెట్టింది నాకు. కాజల్ తెలుసుకోవడం ఏముంది, కాజలే చెప్పింది చీటింగ్ చేయదు అని చెప్పి. ఎనీవేస్ ఉమేష్, ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ఆ బంధాన్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు ఎంత విడదీయడానికి ప్రయత్నించినా అది జరగనే జరగదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. కాదు విడదీయడానికి చేయట్లేదు నేను, మీరు అలా చేయకండి అని చెప్పి కలపడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఉమేష్, కలిపేసాడు. చూడు మమ్మల్ని కలిపేసాడు నీకు తెలియకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్, సో స్వీట్ ఆఫ్ యూ. ఓకే, నీ కోసం కావాలంటే ఉంగరాలు కూడా ఏం మాట్లాడుతున్నారా? చలో అయితే నీ కడపలో నుంచి బెంగళూరు వెళ్ళావు. బెంగళూరులో మంచి జాబ్ రావాలి. వన్స్ అగైన్ విషింగ్ ఆల్ ద గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై బై. బాయ్ ఉమేష్, నా తరపున స్పెషల్ బాయ్ నీకు. బై ఉమేష్. వావ్, దట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు ఉమేష్. చూసారా నన్ను కనెక్ట్ అయ్యే. నెక్స్ట్ మనం ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే, ఎందుకంటే ఇది మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ కదా, నో మాటలు ఓన్లీ కాల్స్. ఓకే, బ్యాక్ టు బ్యాక్ కాల్స్ చేయాలి కాబట్టి నెక్స్ట్ ఎవరికి కాల్ చేస్తున్నావు అంటే కాల్ చేద్దాంలే, తొందర ఏముంది. కానీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్తావా? ఓకే, ఒక చిన్న పజిల్ ఇది. ఐ స్టార్ట్ విత్ పి అండ్ ఎండ్ విత్ ఈ, కానీ ఐ హావ్ 1000 లెటర్స్. ఏంటది పజిల్? లెటర్స్ ఎక్కడ ఉంటాయి? లెటర్స్ ఉంటాయి కదా పజిల్ లో. పజిల్ లో ఎక్కడ లెటర్స్ ఉంటాయి? ఓ ఓకే, పోవే. పోవే దేంతో? POVE. థౌసండ్స్ ఆఫ్ లెటర్స్ ఎక్కడ ఉన్నాయి అందులో? థౌసండ్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి దాంట్లో. పి అండ్ ఎండ్ విత్ ఈ. ఆలోచించుదాం, కొంచెం టైం తీసుకుందాం. మీరు కూడా ఆలోచించండి. P తో స్టార్ట్ అవుతుంది, E తో ఎండ్ అవుతుంది, మధ్యలో థౌసండ్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయంట. ఇట్ స్టార్ట్స్ విత్ P అండ్ ఎండ్స్ విత్ E, బట్ ఇట్ హాస్ సో మెనీ లెటర్స్ అన్నమాట. ఏంటి థౌసండ్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. సో చెప్పు చేతు, ఆన్సర్ తెలుసా? తెలీదా? చెప్పేనా? పోస్ట్ ఆఫీస్ చేతు. పోస్ట్ ఆఫీసా? ఓకే ఓకే. P తో స్టార్ట్ అవుతుంది, E తో ఎండ్ అవుతుంది. దాని దగ్గర చాలా లెటర్స్ ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ అది తెలుసు, కానీ టాస్క్ చేసి చాలా డేస్ అయిందని చెప్పేసి టాస్క్ చేద్దాం చెప్పేసి. ఓకే, టాస్క్ ఏంటో చెప్పలేదు క్లియర్ కట్ గా. ఇప్పుడు చెప్పేస్తాను చేతు. టాస్క్ ఏంటంటే, మొన్న చాలా మంది కాలర్స్ కూడా చెప్పారు చేతు జడేసుకుంటే చూడాలని, చేతు విగ్గు పెట్టుకుంటే చూడాలని ఉంది అని. సో చేతుకి తెచ్చాను జుట్టు, సిల్కీ హెయిర్. ఇన్ని రోజులు మీరు కావాలి చూసిన హలో చూడండి నా జుట్టు, ఒరిజినల్ హెయిర్ ఇది. ఏది లాగు ఒకసారి గట్టిగా. That's RJ Chaitus
ఇలాంటి కాల్ చేయాల్సినేమో 7732077321. ఈ నెంబర్ కి మీరు ఒక మిస్ కాల్ ఇవ్వాలి, లేకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ గానీ ఒక టెక్స్ట్ మెసేజ్ గానీ చేయాలి. అండ్ ఇప్పుడు మనం చాలా మంది మాట్లాడబోతున్నారు, దానికన్నా ముందు ఏం చేయాలి కాశల్? ఇలాగే వేస్తారు కదా యాంకరింగ్ లో జుట్టు వేసుకొని. నేను అట్లాంటి యాంకర్ కాదు, తెలంగాణ శకుంతల టైప్ ఉమ్మడి వేసుకుంటా. హలో ఏం చేస్తావు? హలో, నువ్వు పెట్టేంత వరకే నీది, ఓకే? తర్వాత మా ఇష్టం. హలో, ముందుకి ఏంటది? జుట్టు ఇంకేం వేస్తాం ముందుకి? అరే 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 ఆహా, ఇలా కాకుండా ముందుకు కాకుండా అసలు ఇట్లా వేస్తుంటే ఉండేది. వస్తే ఒక మగాన్ని కూర్చోబెట్టి ఇట్లా తయారు చేస్తున్నావు, నరకలోకానికి తీసుకెళ్తా నిన్ను అపరిచితుడు లాగా. అప్పుడు నన్ను కాదు, మా డైరెక్టర్ భరత్ నేస్తారు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు కాల్ చేస్తారని చెప్పేసి. రైట్, మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో మనం ఇప్పుడు మాట్లాడబోతుంది ఎవరితో అంటే హేమలతతో. సో లెట్స్ కాల్ హేమలత. హాయ్ హేమలత. హాయ్ అక్క, బాగున్నారా? చాలా బాగున్నాను. వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ అక్క. యు వెల్కమ్ చెల్లి. ఎక్కడి నుంచి? నెల్లూరు నుంచి అక్క. వావ్, నెల్లూరులో A to B ఉంది, అసలు సూపర్ గా ఉంది. అండ్ సేమ్ అదే హోటల్ నేను ఊటీలో కూడా వెళ్ళినప్పుడు అక్కడే తిన్నా ఎగ్జాక్ట్లీ. అవునా? ఏం చేస్తుంటావు నెల్లూరులో? నెల్లూరులో ఏం లేదు, ఎక్కడ ఉంటాం. అంటే ఏం చేస్తుంటావు? ఊపిరి పీల్చుకోవడం. హౌస్ వైఫ్? అవునండి. అచ్చా, ఓకే. మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఆయన ఆటో డ్రైవర్. అచ్చా, ఓకే. సూపర్. ఓకే. అక్కడ ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి అందరూ అసలు చాలా మంచోళ్ళు. మమ్మల్ని ఒక ఆటో డ్రైవరే అక్కడ వరకు తీసుకెళ్లి ఇక్కడ బాగుంటుంది ఫుడ్ తినండి అని డ్రాప్ చేస్తుంది. అవునా? అవును. ఇంకేంటి విశేషాలు? మస్తు టైం పాస్ లో ఎందుకు కనెక్ట్ అవ్వాలనుకున్నావు? ఎందుకు రిజిస్టర్ చేసుకున్నావు? నేను డైలీ చూస్తాను అక్క. అందుకు ఏం నచ్చింది? డైలీ చూస్తారు, అన్ని షోస్ చూస్తుంటారు, కానీ ఈ షోలో మాట్లాడాలని ఎందుకు అనిపించింది మీకు? ఇద్దరు చేసే ఇది బాగుంటుంది కామెడీ. నాకు ఎందుకో నీతో ఆల్రెడీ ఒకసారి మాట్లాడినట్టు అనిపిస్తుంది. మాట్లాడమా? లేదు, ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా ఫస్ట్ టైం మాట్లాడుతున్నట్టే ఉంది. నాకు సెకండ్ టైం. నాకు మాట్లాడాలని రావట్లేదు. సో స్వీట్, నాకు అర్థమైంది. ఎక్సైట్మెంట్ లో మాటలు రావలే, పర్లేదు. ఎవరికైనా ఏమన్నా చెప్పాలా? చెప్పండి. మీరే చెప్పాలి, మీ వాళ్ళ ఎవరికైనా ఏమన్నా. మా ఖ్యాతికి హాయ్ చెప్పండి. మీ ఖ్యాతికి హాయ్, మీ ఆయనకి హాయ్, నెల్లూరులో ఉన్న వాళ్ళందరికీ హాయ్. ఇదే మా అమ్మగారితో మాట్లాడాను. హలో, హాయ్ అండి. అవును, కాజలే. మీ యాంకరింగ్ రోజు చూస్తాం మేము. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటమ్మా? నా పేరు పద్మ. పద్మ గారు, ఓకే ఓకే. మీరేం చేస్తుంటారు పద్మ గారు? హౌస్ వైఫ్ అండి. మీ యాంకరింగ్ రోజు చూస్తాం, మానవాసం ఒక్క క్షణం కూడా వదలకుండా చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతిరోజు ఇలానే చూస్తూ ఉండండి. సరే, ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. మీతో మాట్లాడి చాలా ఆనందంగా ఉంది మాకు కూడా. బాయ్ 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 బాయ్. ఇద్దరికి బాయ్. చాలా ఆనందంగా ఉంది నిజంగా. ఫ్యామిలీ అందరూ కూర్చొని చూడడము, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా అందరితో కూడా మేము మస్తు టైం పాస్ లో మాట్లాడడం నిజంగా హ్యాపీనెస్ మాకు అందిస్తుంది. ఓకే, ఎస్, నిజంగా చాలా ఆనందంగా ఉంది. హలో, ఏంటమ్మా వెనక్కేసుకున్నావు చక్కగా? ముందుకే జుట్టు మొత్తం చూడు ఎంత బాగుంది ముందుకేసుకుంటే. గని ములాయం కాలేవా చేతుకే కంపు కొట్టే జడా ఈ కాజల్ జడా కొడుతున్నారా నీకు? ఏమో ఏదో కంపు కొడుతుంది. కంపు కొడుతుందని వాసన చూడడం ఎందుకు నేను? సరే, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా. టక మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో నెక్స్ట్ మనం ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే చెన్నైలో ఉన్నారా లేకపోతే ఇంకెక్కడ ఉన్నారో తెలియదు, కానీ చెన్నయ్యకి కాల్ చేద్దాం. లెట్స్ టాక్ టు చెన్నయ్య. హలో, చెప్పండి మేడం. ఏం చేస్తున్నారు? హాయ్ చెన్నయ్య గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్స్ మేడం. యో వెల్కమ్ అండి. ఎక్కడి నుంచి? నేను కూడా మేడమే. మైసూర్ నుంచి మేడం. మైసూర్? ఓ, ఎలా ఉన్నారు? నుంచి కొన్ని కిలోమీటర్స్, అంటే బెంగళూరు నుంచి చాలా దగ్గర అనుకోండి. బాగున్నారా కాజల్ మేడం? చాలా బాగున్నానండి. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేయడం లేదు మేడం, ఖాళీగానే ఉన్నాం ఇప్పటికైతే. ఎందుకు అలా ఖాళీగా ఉన్నారు? ఏం చేయాలనుకోవట్లేదా? లేకపోతే మస్తు టైం పాస్ చూస్తూ మీరు అట్లా డే అంతా మస్తు టైం పాస్ చూడాలనుకుంటున్నారా? ఎందుకు ఖాళీగా ఉంటున్నారు? ఎగ్జామ్స్ అయిపోయినా మేడం. అవునా? చెప్పచ్చు కదా. 10th తర్వాత ఇంటర్ జాయిన్ అవ్వవా?
జాయిన్ కావాలి మేడం. ఎప్పుడు జాయిన్ అవుతారు సార్? ఏం లేదు మేడం, ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నామా, ఇంకా కౌన్సిలింగ్ కి 6వ తేదీ పోవాలి మేడం. ఓకే ఓకే. ఎన్ని ఇయర్స్ అయింది 10th అయ్యి? ఎన్ని ఇయర్స్ అయింది 10th అయ్యి? 10 years అయింది మేడం. 3 years అయిందా? 10 years మేడం. 10 years అయిందా? అచ్చా ఓకే. 10th కంప్లీట్ చేసి ఇప్పుడు మీరు ఏదైనా పని చేస్తూ ఉన్నారా? ఏం చేయట్లేదండి, ఖాళీ. అవును మేడం. మేడం కాదు సార్, జుట్టు పెట్టుకుంటే మేడం అయిపోయినా తీసేస్తున్నా. ఏమన్నానా చెప్పు. అయితే ఇప్పుడు ఏం పని చేయట్లేదు, ఖాళీగా ఉన్నావా? ఖాళీగా ఉన్నాడు. ఓకే, వెతుక్కో, జాబ్ వెతుక్కో, త్వరలోనే నీకు మంచి జాబ్ రావాలని, నువ్వు డబ్బులు సంపాదించాలని కాజల్ ఇంకా చైతు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. బాయ్ బాయ్ బాయ్. అండ్ ఏంటమ్మా తీసేసావేంటి నువ్వు? ఊడిపోయింది అది. అబ్బా అవే, అదేం ఊడదంత ఈజీగా. ఎందుకు ఊడదు? దానికి క్లిప్పులు ఉన్నాయి చూడు. అవును, అడ్వాన్స్డ్ బ్యాంట్. ఓకే. అట్లా పెట్టుకుంటావా? రారా రారా కాదు, అపరిచితుడు. అపరిచితుడికి రింగులు రింగులు జుట్టు ఉంటుంది, సాఫ్ట్ హెయిర్ ఉండదు. ఇది కాజల్ జుట్టు కదా, ఇట్లాగే ఉంటుంది. ఓకే, ఇంకా సేపట్లో మేం కాల్ చేయబోతున్నాం, మీకే కావచ్చు. చూస్తూ ఉండండి మస్తు టైం పాస్ కాజల్ ఇంకా చైతుతో, ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్. చైతు ఇవాళ ఏం అవతారం ఎత్తాడు? అపరిచితుడా, లేకపోతే ఇంకేమన్నా, లేకపోతే ఇంకేమన్నా ఏమో తెలియదు, కానీ ఇవాళ మాత్రం ఎక్స్ప్రెస్ మస్తు టైం పాస్ నడుస్తూ ఉంది. టక టక బ్యాక్ టు బ్యాక్ చాలా మందితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అండ్ అలా ఇప్పుడు ఎవరికి కనెక్ట్ అవుతున్నామో తెలుసా? దివ్యశ్రీ. సో లెట్స్ కాల్ దివ్యశ్రీ. హాయ్ దివ్యశ్రీ. హాయ్ చైతు. హాయ్, వెల్కమ్ టు మస్తు టైం పాస్. హాయ్ అన్నయ్య. హాయ్ అక్క. హాయ్ చెల్లెమ్మ. ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాము. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? వైజాగ్. వైజాగ్. ఏం చేస్తుంటావు వైజాగ్ లో? 7th class. 7th క్లాస్ పిల్లవి మస్తు టైం పాస్ షోకి కనెక్ట్ అయినావు. సూపర్. ఎవరి ఫోన్ నుంచి రిజిస్టర్ చేసుకున్నావు? మా మదర్ ఫోన్ నుంచి. మమ్మీ ఏం చేస్తూ ఉంటది? మదర్ హౌస్ వైఫ్. అచ్చా, ఓకే ఓకే. ఫాదర్? ఫాదర్ రియల్ ఎస్టేట్ బిజినెస్. సూపర్. వైజాగ్ లో రియల్ ఎస్టేట్ అంటే బాగా మంచి భూమి లో ఉంది ఇప్పుడు. ఎందుకు మస్తు టైం పాస్ కి కనెక్ట్ అవ్వాలనుకున్నావు? ఎందుకు మాతో మాట్లాడాలనుకున్నావు? మీతో ఎప్పటి నుంచి మాట్లాడాలనుకున్నాను, మీరంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం నచ్చింది నీకు బాగా మస్తు టైం పాస్ లో? రోజు ఒక టాపిక్ పెడతారు, దాని గురించి చాలా మంది ఫోన్ చేస్తారు, మీకు చాలా మంచి ఆన్సర్స్ చెప్తారు. నేను కూడా ఆన్సర్ చెప్పాలని. అవునా? ఓకే, నిన్న క్వశ్చన్ అడిగిన అయితే ఒక ఎలక్ట్రిక్ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ రైట్ సైడ్ వెళ్తూ ఉంది, దాని పొగ ఎటు సైడ్ వెళ్తుంది? నేను చెప్పిన ఆన్సర్ ఎలక్ట్రిక్ ట్రైన్ కి పొగ ఎందుకు వస్తుంది జఫా అనాలు. అదే క్వశ్చన్, లాజికల్ క్వశ్చన్. ఎలక్ట్రిక్ ట్రైన్ కి రాదు కదా పొగ. ఇప్పుడు కాజల్ ఏ ట్రైన్ కి పొగ వస్తుందో చెప్తుంది. ఏ ట్రైన్ కి కాజల్? అప్పట్లో ఉండే చైతు బొగ్ ఇంజిన్ కి, ఆ తర్వాత డీజిల్ ఇంజిన్ కి, స్టీమ్ ఇంజిన్, ఇట్లా వాటికి వస్తుంది. ఎలక్ట్రిక్ ట్రైన్ కు ఎందుకు వస్తుంది పొగ? అవును, మా డైరెక్టర్ చెప్పాడు ఇవన్నీ. అవును, సూపర్ చెప్పాడు కాజల్. ఓకే దినేష్, నువ్వేమైనా క్వశ్చన్ అడుగుతావు మమ్మల్ని? నా క్వశ్చన్ తెలీదు, కాకపోతే ఒకటి నేను చెప్తాను, మీరు ఖచ్చితంగా చేయాలి. చెప్పు, చేస్తాం, ట్రై చేస్తాం. చెప్పు. ఇద్దరు సాంగ్ పాడాలి నా కోసం. సింపుల్. మా ఇద్దరికి అలవాటు అది. నీ కోసం ఒక మంచి పాట పాడాలి, అంతే కదా? ఏదైనా పాట పాడండి. తప్పకుండా. ఇదిగో పాడుతున్నావు, విను జాగ్రత్తగా. నువ్వే నా శ్వాస, మనసున నీకై అభిలాష, బ్రతుకైన నీతోనే, చితికైన నీతోనే, వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ.
ఇది మస్త్ టైం పాస్ కోసం, మస్త్ టైం పాస్ కనెక్ట్ అయ్యే వాళ్ళ కోసం, మస్త్ టైం పాస్ చూస్తున్న వాళ్ళందరికీ డెడికేట్ చేస్తే స్పెషల్ గా నీకోసం దివ్య. థ్యాంక్ యూ, చాలా బాగుంది, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ Thank you వెరీ so మచ్. నా పాటను కూడా అంత పోయావంటే సూపర్ నిజంగా నువ్వు. చాలా దివ్య, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. టేక్ కేర్, బాగా చదువుకో, ఇంట్లో అందరిని అడిగాను చెప్పు, మస్త్ టైం పాస్ ఎవ్రీడే చూస్తుండు. ఓకే ఓకే బాయ్. చెప్పు చెప్పు నీకోసం. నా కోసం ఒక్కసారి మా ఫ్రెండ్స్ కి పేరెంట్స్ కి అందరికి హాయ్ చెప్పరు. దివ్యశ్రీ ఫ్రెండ్స్ కి, దివ్యశ్రీ పేరెంట్స్ కి హాయ్. హలో Bye. బాయ్. వావ్, చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద పిల్లలు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కరెక్ట్ అవుతున్నారు. కరెక్ట్ నువ్వు చెప్పింది. చిన్న చిన్న పిల్లలు, పెద్ద పెద్ద పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ మన షో చూస్తున్నారు, అందరూ మన షోలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో అసలు మాట్లాడకుండా నెక్స్ట్ కాలర్ కూడా కాల్ చేస్తాం, మీకే చేయొచ్చేమో చూస్తుండండి. కాస్త క్వశ్చన్ అడుగుతాం, జాగ్రత్తగా విను, మీరు కూడా జాగ్రత్తగా వినండి. చీమ ఏనుగు ఉన్నాయి. ఓకే Okay. చీమ వచ్చేసి ఏనుగు వచ్చేసి కొత్త ఫోన్ కొనుక్కుందామని సెల్ షాప్ కి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఒక సెల్ ఫోన్ కొనుక్కుంది. సెల్ ఫోన్ కొనుక్కొని నేను ఖచ్చితంగా ఫస్ట్ చీమకి కాల్ చేయాలి అని చెప్పేసి, ఫస్ట్ నా డార్లింగ్ చీమే కదా దానికే ఫోన్ చేయాలని చెప్పేసి ఏనుగు ఫోన్ చేసి చీమకి కాల్ చేస్తుంది. కానీ ఎంత కాల్ చేసినా కూడా బిజీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చైతు కాజల్ కోసం కాల్ చేసినా, కాజల్ చైతు కోసం కాల్ చేసినా ఎంత బిజీ వస్తుందో మన వాళ్ళందరికీ. మస్తు టైం పాస్. అదే 7732077731 కి కాల్ చేస్తే మీకు ఎప్పుడు బిజీ వస్తుంది కదా, అలా అన్నమాట. అలా బిజీ వస్తుంది చీమకి కాల్ చేస్తుంటే. ఎందుకు, కాయకు, వై? ఎందుకంటే దాని నెంబర్ కి అదే కాల్ చేసుకుందాము. అంత తెలియకుండా ఉంటది కాజల్. తెలియదు. నీ నెంబర్ కి ఎప్పుడైనా నువ్వే ఫోన్ చేసుకున్నావా? చేసుకోం కదా. కానీ అది చీమ ఏనుగు కదా, అక్కడ ఏనుగు కూడా దాని నెంబర్ దానికి కాల్ చేయలేదు, కానీ చీమ ఫోన్ నెంబర్ బిజీ వచ్చింది. ఎందుకు ఆలోచిస్తూ ఉండండి. మరి ఎందుకో కాస్త నాకు ఉండండి తెలుసు, చెప్తా. కానీ దానికన్నా ముందు నేను చెప్తాను, ఆన్సర్ చెప్తాను. కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, అసలే వాళ్ళ ఎక్స్ప్రెస్ మస్తు టైం పాస్ కదా, అందుకే నెక్స్ట్ కాలర్ తో మాట్లాడడానికి కనెక్ట్ చేసేద్దాం. ఎస్ లెట్స్ కాల్ మధుసూదన్. మధుసూదన్ వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నాడు. సో లెట్స్ సే హాయ్ టు మధుసూదన్. హాయ్ మధుసూదన్. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నావు మధుసూదన్? బాగున్నా. ఎక్కడి నుంచి? సత్తెనపల్లి. ఓ, సత్తెనపల్లి నుంచి ఫస్ట్ టైం అనుకుంటా. లేదు కాల్ చేశారు కదా, నేను చెప్పాను కదా మా పెద్దనాన్న గారు సమ్మర్ హాలిడేస్. ఏం చేస్తుంటారు సత్తెనపల్లిలో? ఏం స్టడీయింగ్? ఇంటర్. సూపర్ సూపర్. Okay. ఎందుకు మస్త్ టైం పాస్ కి నువ్వు కనెక్ట్ అవ్వాలనుకున్నావు? ఎందుకు మాకు వాట్సాప్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నావు? రోజు ట్రై చేస్తా, ఈ రోజు కలిసింది. ఎందుకు రోజు ట్రై చేస్తున్నా, ఇవాళే కలిసింది? ఊరికే అంట. అంటే ప్రోగ్రామ్ ఇంట్రెస్టింగ్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం నచ్చింది బాగా మస్తు టైం పాస్ లో మధుసూదన్? ఈ ఆన్సరింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. ఎవరికైనా ఏమైనా చెప్పాలా మన షో ద్వారా? ఎవరికేం చెప్పాల్సిన లేదు, నువ్వే కనుక మాకేమైనా చెప్పాలంటే ఏం చెప్తావు చెప్పేసాయి. ఆల్ ది Thank you so much. That's so sweet of you, and thank you so much జాయిన్ అయినందుకు. టేక్ కేర్, బాయ్. బాగా చదువుకో. Bye. బాయ్ బాయ్. మస్తు టైం పాస్ ఎక్స్ప్రెస్ లో నెక్స్ట్ మనం కాల్ చేయబోతున్నాం ఎవరికి అంటే, We are calling రఘువీర్. Let's call రఘువీర్. వీరా 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 రఘువీరా వీరా ఆ పాట వీరా 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 రఘువీరా వీరా వీరా వీరా. హాయ్ రఘువీరా. హలో, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. కనెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. రిజిస్టర్ చేసుకున్నందుకు వెల్కమ్ టు మస్త్ టైం పాస్. సాంగ్. ఎస్, వెల్కమ్. You're welcome. ఏం చేస్తుంటారు రఘువీర్? సాంగ్. థ్యాంక్ యూ అండి, Our థ్యాంక్ యూ pleasure సో అండి. మచ్. ఎక్కడి నుంచి? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ లో ఎంతమంది మహబూబ్లు ఉన్నారు మీకు? అంటే మీకు ఇష్టమైన వాళ్ళు, మిమ్మల్ని మెచ్చే చాలా వాళ్ళు మంది ఉన్నారంట. అయిపోయింది ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. తొందరగా క్వశ్చన్ అర్థం చేసుకుని తొందరగా ఆన్సర్ ఇచ్చేసినందుకు. ఏం చేస్తూ ఉంటారు రఘువీర్? యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద మహబూబ్ కదా నాకు. Do you think so? तो मेरे दिल को आपने क्या बोलते हैं टच में हाथ. छू लिया. आपको नहीं आता मेरी जैसे. ఏం చేయదు, నా లెక్క నీకు హిందీ రాదు కదా. ఏదో ఇంప్రెస్ చేద్దాం కూడా కాజల్ హిందీలో మాట్లాడి. కానీ థ్యాంక్ యూ సో మచ్. యా, ఐ గాట్ యువర్ పాయింట్. థ్యాంక్ యూ. సరే, టకటక చెప్పేసేయండి. మా షో
రిజిస్టర్ చేసుకున్నారు కదా, అసలు మా షోకి రిజిస్టర్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఎందుకు మా షోలో జాయిన్ అయ్యారు మీరు ఇప్పుడు? మీరు చెప్తారు కదా రిచార్జ్ చేసుకోమని 7732077321 నెంబర్ కూడా పెట్టేసుకున్నారు. మరి ఎన్నిసార్లు అనుకున్నా రిజిస్టర్, వాట్సాప్ రిజిస్టర్ చేసుకున్నాను, ఫేస్బుక్ లో రిజిస్టర్ చేసుకున్నాను, మిస్డ్ కాల్ ఇచ్చాను. సూపర్. అసలు అన్ని అంటే ఎవ్రీ పాసిబుల్ వే నుంచి మీరు ట్రై చేశారనమాట. చేస్తున్నా, చూసా ఏం చేస్తారు అని ఫస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చాను, అవలే. సరే వాట్సాప్ మెసేజ్ చేసిన, అవలే. సరే లాస్ట్ టెక్స్ట్ మెసేజ్ చేసిన, అప్పుడు కాల్ వచ్చింది. సూపర్. అసలు ఎప్పుడు వచ్చింది అనేది కాదు బాబాయ్, వచ్చిందా లేదా అనేది పాయింట్. వచ్చింది నువ్వు ఖుష్ మేము ఖుష్ కదా, అంతే కదా, ఫుల్ టు ఖుష్. సరే బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. టైం ఫర్ ప్రాంక్ కాల్. ఎస్, చాలా మంది మెసేజ్ పంపిస్తున్నారు, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, మాకు బక్రా చేయండి, మాకు ప్రాంక్ కాల్ చేయండి, మా వాళ్ళకి ప్రాంక్ కాల్ చేయండి అని. కానీ ఇప్పుడు మేము కాల్ చేయబోతున్నాం సాత్వికకి. సాత్విక వాళ్ళ సిస్టర్ రిక్వెస్ట్ చేసింది బక్రా చేయమని. యాక్చువల్లీ తను ప్రభాస్ కి చాలా పెద్ద ఫ్యాన్ అంట. సో కాల్ చేసిద్దాం. చైతు, నువ్వు కాల్ చేసి ఇట్లా ఒక ఆఫర్ క్వశ్చన్స్ అడుగుదాము. ప్రభాస్ కాంటెస్ట్ రన్ చేస్తున్నాము, మీరు కనుక ఆన్సర్స్ చెప్తే ప్రభాస్ ని కలిసి ఛాన్స్ కల్పిస్తాం, ఆడుకుందాం. ఎగ్జాక్ట్లీ. సో ఇద్దరం కలిసి బాగా ట్రై చేద్దాం, ఎలా రియాక్ట్ అవుతుందో, ఏం చేస్తుందో, అసలు ఫాలో అవుతుందో లేదో ఆ ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. సో లెట్స్ కాల్ సాత్విక. సాత్విక గారండి మాట్లాడేది? అవునండి. సాత్విక గారు నమస్తే అండి. నమస్తే అండి. మేము టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కాల్ చేస్తున్నామండి. టాలీవుడ్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నామండి. చెప్పండి. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? మేము ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాము, రాండమ్ గా మా డేటాలో ఉన్నటువంటి నెంబర్స్ కి కాల్ చేస్తున్నాము. ఫేవరెట్ హీరో ప్రభాస్. అయితే మేడం మేము ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాము, మేము అడిగే క్వశ్చన్స్ కి మీరు రైట్ ఆన్సర్ చెప్తే మిమ్మల్ని ప్రభాస్ కి కల్పించే ఛాన్స్ కల్పిస్తామండి. ఓకే అండి, ఒక్క నిమిషం. నా దగ్గర డైలాగ్ నువ్వు ఎందుకు కల్పిస్తావు? హలో చెప్పండి మేడం, ఇప్పుడు ఒక కాంటెస్ట్ రన్ చేస్తున్నాము, ఆ కాంటెస్ట్ కి మీ కాల్ ట్రాన్స్ఫర్ చేస్తాము. సో లైన్ లో ఉండండి మేడం, ఒక్క నిమిషం. హాయ్, ఇప్పుడు ఈ కాల్ మరి కాసేపులో ట్రాన్స్ఫర్ చేయబడుతుంది, దయచేసి లైన్ లో వేచి ఉండండి. మీ ఫేవరెట్ స్టార్స్ ని కలిసి అద్భుతమైన అవకాశం చేజిక్కించుకోండి. మేము అడిగే సింపుల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి, మీ ఫేవరెట్ స్టార్ ని కలుసుకునే అవకాశాన్ని పొందండి. మీ ఫేవరెట్ స్టార్ ప్రభాస్ అయినా, మహేష్ బాబు అయినా, చిరంజీవి అయినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా, ఎవరినైనా కలిసే అద్భుతమైన అవకాశం. ఈ కాల్ ని కొనసాగించినందుకు 1 ప్రెస్ చేయండి. మా ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడడానికి 2 ప్రెస్ చేయండి. దయచేసి 1 ప్రెస్ చేయండి. దయచేసి 2 ప్రెస్ చేయండి. హలో హలో చెప్పండి. యా మ్యామ్, ఆ కాల్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రభాస్ గురించి ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాం మేడం. చెప్పండి క్వశ్చన్. ప్రభాస్ నటించిన మొదటి సినిమా? వర్షం. దయచేసి మళ్ళీ రీచెక్ చేసుకోండి. ప్రభాస్ నటించిన మొదటి సినిమా? ఈశ్వర్ రైట్ ఆన్సర్ మేడం, కంగ్రాచులేషన్స్. ఈశ్వర్ రైట్ ఆన్సర్ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఓకే, మీ సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్. ప్రభాస్ తమన్నా కలిసి నటించిన ఒక సినిమా పేరు తెలియజేయండి. రేబల్. రేబల్ రాంగ్ ఆన్సర్ అండి, అది రెబల్ అండి. మేము కూడా రెబల్ అని చెప్తాం కదా. మీరు రేబల్ అన్నారండి. రెబల్ అన్నానండి. ఓకే, రైట్ ఆన్సర్. మీ 3వ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి కనుక రైట్ ఆన్సర్ తెలియజేస్తే మీరు కలుసుకుంటారు మీ ఫేవరెట్ స్టార్ ప్రభాస్ ని. దయచేసి 1 ప్రెస్ చేయండి. దయచేసి 2 ప్రెస్ చేయండి. ఇప్పుడు మా ప్రశ్న మీ ముందుకు వస్తుంది. మేము అడుగుతున్నాం, ప్రభాస్ నటిస్తున్న రీసెంట్ మూవీ ఏంటి? బాహుబలి 2 అండి. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు ప్రభాస్ తో ఒక ఫోటో దిగే ఛాన్స్. హలో
హలో చెప్పండి. మేడం ప్రభాస్ గారు షూటింగ్ లో బిజీ ఉన్నారు కాబట్టి ప్రభాస్ గారి ఫోటోతో మీరు ఫోటో దిగే ఛాన్స్ గెలుచుకున్నారండి. అవునా అండి, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఇప్పుడు మా ఎగ్జిక్యూటివ్ మాట్లాడతారు, ఒక నిమిషం వినండి. హలో హలో, దయచేసి మీ అడ్రస్ ఒకసారి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మా బాహుబలి ప్రభాస్ కట్అవుట్ ఏదైతే ఉందో అది మీ ఇంటికి పంపించడం జరుగుతుందండి. ఓకే ఆ అండి. కట్అవుట్ తో పాటు మీరు ఫోటోలు దిగచ్చండి. ఆ కట్అవుట్ తో ఫోటోలు దిగిన తర్వాత మళ్ళీ మా అడ్రస్ కి పంపించేయాలండి. ఒక్క నిమిషం అండి. మీరు మాట్లాడేది రియల్ అండ్ జెన్యూన్ ప్రభాస్ ఫ్యాన్ తోనేనా అనేది ఒకసారి మేము క్రాస్ చెక్ చేసుకోవాలండి. ప్రభాస్ ఇంటి పేరు ఏంటండి? రెబెల్ స్టార్ ప్రభాస్. తెలియదండి. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్ మేడం. రెబెల్ స్టార్ ప్రభాస్ అని మీరు చాలా చక్కగా చెప్పేశారండి. ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి ప్రభాస్ ఇంటి పేరు రెబెల్ స్టార్ ఏనండి. అవునండి. సూపర్ అండి, కంగ్రాచులేషన్స్. మీకు త్వరలోనే ఒక కట్అవుట్ పంపించబడుతుందండి. మీ అడ్రస్ తెలియజేయండి. చాలండి, అదొక్కటి చాలండి, మేము పంపించేస్తాం. ఇప్పుడు ఈ కాల్ ఇంకా కంటిన్యూ చేసేందుకు 3 ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు చేరుకున్నారు ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ యాంకర్స్ తో మాట్లాడే అద్భుతమైన అవకాశం. మస్త్ టైం పాస్ యాంకర్స్ మిమ్మల్ని సక్సెస్ఫుల్ గా బక్రా చేశారు. కంగ్రాచులేషన్స్. హలో, అయ్యో బక్రా అనగానే కాల్ కట్ అయిపోయింది అబ్బా. సో మళ్ళీ కాల్ చేద్దాము. మళ్ళీ కాల్ చేసి తన సిస్టర్ వర్షిణినే బక్రా చేయమంది అని చెప్పేద్దాం. లెట్స్ కాల్. కానీ నిజంగా పాప మా బస్ నొక్కింది. ఒక డాక్యుమెంట్ ఒకటి. హలో హలో, హాయ్ సాత్విక. చెప్పండి మళ్ళీ. సాత్విక, నేను కాజల్ పక్కన చేతు. వీఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్త్ టైం పాస్. నీ చెల్లి నిన్ను బక్రా చేయమంది. చెప్పారండి మాకు. మీరే బక్రా అయ్యారు కదా. ఎందుకు? మా చెల్లి మాకు చెప్పేసింది. అయినా చెప్పేసి మాకు అందుకే మీరు అన్ని ఫాలో అయిపోయారా? అందుకే అవన్నీ ఫాలో అయినాము. అబ్బా మీరు మా షో చూస్తే మాకు బాగా అర్థమైపోయింది. కాజల్ లెక్క చైతు లెక్క బాగా కవరింగ్ కూడా చేస్తున్నారు. అందుకే ఫోన్లు పెట్టేశారు మరి. అవునండి, అదే అర్థమైపోతుందండి. కానీ ఎనీవేస్ మాత్రం జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ బాయ్. అందరికి తెలిసిపోయింది బక్రా అయిపోయినందుకే రెండు సార్లు అది కూడా టక్క ఫోన్లు పెట్టేసింది. మళ్ళీ మా చెల్లి చెప్పేసింది మాకు తెలిసి మీరే బక్రా అయ్యారంట. ఎంతైనా ప్రభాస్ ఫ్యాన్ కదా, కొంచెం కక్కుర్తి పడింది, ఎగ్జైట్ అయిపోయింది. కానీ పాప అప్సెట్ అయిపోయి ఫోన్ పెట్టేసి ఇప్పుడు మళ్ళీ కవరింగ్ చేస్తుంది. ఇట్లాగే మీరు కూడా ప్లాన్ చేయాలి, మీ వాళ్ళని కూడా ఇలాగే ఏడ్పించాలంటే ఏం చేయాలి? 7732077321 ఈ నంబర్ కి టెక్స్ట్ మెసేజ్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఎవరినైతే బక్రా చేయాలనుకుంటున్నారో వాళ్ళ నంబర్, వాళ్ళ పేరు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసి మాకు పంపించేసేయండి. మిగతా అంతా మేము చూసుకుంటాం, బాగా బక్రా చేస్తాం. దయచేసి గమనించండి, ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితం కోసం చేసింది మాత్రమే, మిమ్మల్ని నవ్వించడానికి చేసింది మాత్రమే. చాలా బాగా చెప్పావు. బక్రా చాలా బాగా చేసావు. అండ్ ఇద్దరం కలిసి బాగా బక్రా కూడా చేసేసామన్నమాట. అండ్ ఇవాళ మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్ లో మాక్సిమం అందరితో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేసాము. మాక్సిమం చాలా మంది కాల్ చేసాము, కనెక్ట్ అయ్యాము. అందరికీ కూడా రిజిస్టర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ టైంలో ఎంతమంది కనెక్ట్ అవ్వగలమో అంతమంది కనెక్ట్ అయ్యేలాగా ప్రయత్నించినాము. సో అది ఇవాళ మన మస్త్ టైం పాస్ ఎక్స్ప్రెస్. మళ్ళీ రేపటి మస్త్ టైం పాస్ సూపర్ హిట్ గా ఎంజాయ్ చేద్దాము. తప్పకుండా చూడండి, ఎగ్జాక్ట్ గా 11 o'clock మళ్ళీ వచ్చేస్తాం. వెళ్ళిపోయే ముందు as always say love yourself, love everyone. Thank you very much for watching us on Mast Time Pass. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Bye.